బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి నాగబాబుకి అక్కడ ఒక వర్గ పోరు మధ్య ఆయన కొంచెం చిన్న ఇదైపోయినట్లుగా తెలుస్తుంది. సో అయితే దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అటు టీడీపీ ఇటు జనసేన వర్గీయుల మధ్య ఒక చిన్న వివాదం అయితే అక్కడ జరుగుతున్నట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఏంటి వర్మ దీని మీద పూర్తి సమాచారం? లక్ష్మి, ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పూర్తిగా ప్రస్తుతం నాగబాబు పర్యటన కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి 2 రోజుల పాటు పర్యటనకి నిన్న పిఠాపురం అయితే వచ్చారు. నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిన్న అడుగడుగునా కూడా జై వర్మ జై టీడీపీ అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఏదైతే జనసేన ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తిగా కూడా పార్టీగా ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడడం, అటు తర్వాత నియోజకవర్గంలో రావడం, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న సందర్భంలో పూర్తిగా కూడా ఈ టీడీపీకి సంబంధించి, ఎందుకంటే ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో అడుగడుగునా పూర్తిగా కూడా జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలు కూడా చేస్తూ టీడీపీ కార్యకర్తలు కొంత ఉద్రిక్త పరిస్థితులకి దారి తీసింది. అయితే అడుగడుగునా కూడా టీడీపీ కార్యకర్తలు ఆ పర్యటన అయితే అడ్డుకుంటున్నారు. బలాబలాలు ప్రదర్శించుకుంటూ కూడా అటు టీడీపీ జనసేన కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమాలను, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే తొలుత నుంచి కూడా ఏదైతే ఫిబ్రవరి 14వ తేదీన పార్టీ ప్లేనరీకి సంబంధించి 12వ ఆవిర్భావ సభ వేదికగా ఏదైతే నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపుకి పూర్తిగా కూడా ఎవరైతే కారణం అని అనుకుంటున్నారో అది వాళ్ళ కర్మ తప్ప, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజల వల్ల పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఏ ఒక్కరి వల్ల, ఏ ఒక్క నాయకుడి వల్ల కూడా, అది పూర్తిగా కూడా పిఠాపురానికి సంబంధించి మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మనే ఉద్దేశించి మాట్లాడారంటూ కూడా ఆ రోజు నుంచి ఈ రచ్చ కాక కూడా మొదలైన నేపథ్యంలో పూర్తిగా కూడా రాజకీయంగా టీడీపీకి సంబంధించినంత వరకు తన సీటును కూడా త్యాగం చేసి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసినటువంటి వర్మకి సంబంధించి చిత్రపటాన్ని ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కూడా ఎక్కడ ఏర్పాటు చేయకపోవడం, ఆయనకి ఆహ్వానించకపోవడం, వీటినన్నింటినీ కూడా ఇది సహించలేనటువంటి టీడీపీ కార్యకర్తలు పూర్తిగా కూడా ఏదైతే టీడీపీకి సంబంధించినంత వరకు మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తేనే మేము పవన్ కళ్యాణ్కి ఓటేసాం కాబట్టే అత్యధిక మెజార్టీ కూడా వచ్చింది. పూర్తిగా వర్మ సహకారం లేకపోతే ఆయన గెలుపు అన్నది ఇక్కడ సాధ్యపడేది కాదు. ఎందుకంటే గతంలో కూడా టీడీపీకి సంబంధించినంత వరకు ఇండిపెండెంట్ గా అక్కడ గెలిచినటువంటి వర్మ బలం ఏ పార్టీతో అందరికీ తెలిసి ఉన్నదే. పూర్తిగా ప్లేనరీ సభలో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలకి అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ రాజకీయ వేడి పూర్తిగా కూడా ప్రస్తుతం మిందంటిందనే చెప్పాలి. ఒకవైపు ఈ రోజు సీసీ రోడ్ల నిర్మాణం, నిన్న కూడా కుమారపురంలో పూర్తిగా కూడా అడుగడుగున నాగబాబుకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో జై వర్మ జై టీడీపీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం, టీడీపీ జెండాలు కూడా విస్తృత స్థాయిలో ప్రతి కార్యక్రమంలోనే కూడా టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చి నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి ప్రతిగా కూడా ఏదైతే నాగబాబు పర్యటనలో కూడా ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా కార్యకర్తలు కూడా ప్రతి నినాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా చేస్తున్న పరిస్థితి వైనం కూడా కనపడుతోంది. అయితే నాగబాబు చేస్తున్న ప్రారంభోత్సవాలకి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వర్మకి ఆహ్వానం పలకపోవడం, పూర్తిగా కూడా ఏదంటే సీటు త్యాగం చేసి ఏదైతే తర్వాత ఎమ్మెల్సీగా నీకు అవకాశం కల్పిస్తానని చంద్రబాబు కూడా ఒక సందర్భంలో హామీ ఇవ్వడం, అటు తర్వాత పూర్తిగా కూడా ఆ హామీని ఇప్పటికీ నెరవేర్చకపోగా, పైగా అప్పట్లో హామీ ఇవ్వలేనటువంటి నాగబాబు ఎమ్మెల్సీగా రావడం, త్వరలో మంత్రివర్గంలో కూడా తీసుకుంటారని ఒకవైపు సమాచారం వెలువడుతుందో పూర్తిగా కూడా వర్మకి ప్రాధాన్యత తగ్గుతోంది. రాబోయే రోజుల్లో వర్మని పూర్తిగా కూడా రాజకీయంగా పొరగాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నియోజకవర్గ ప్రజలైతే మండిపడుతున్నారు. ఏదైతే అత్యధిక బలం ఉన్నటువంటి నాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుని సొంత నియోజకవర్గంగా ముద్రపడినటువంటి టీడీపీ నేతగా ముఖ్యంగా కూడా అధినాయకుడు చంద్రబాబు దృష్టిలో ఎప్పటి నుంచో కూడా ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి వర్మ పరిస్థితుల్లో ప్రస్తుతం తనకు ప్రాధాన్యత తగ్గుతుంది. తమ నాయకుడు పూర్తిగా కూడా
రాజకీయంగా కొంత వెనకబాటు తోసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. తన సీటును కూడా త్యాగం చేసి అహర్నిశలు కృషి చేసినటువంటి వర్మకి అడుగడుగునా కూడా ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ముఖ్యంగా ఆహ్వానం ఉండట్లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో తన పేరును కూడా ఎక్కడా ఉటంకించట్లేదు. దాన్ని తట్టుకోలేక పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులైతే ప్రస్తుత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమ నాయకుడిని పూర్తిగా కూడా మీరు ప్రోటోకాల్ ప్రకారం కూడా తను పాటించాలి, తన పేరును కూడా పిలవాలి, ఆహ్వానం కూడా అందించాలి. కాకపోతే అవన్నీ ఏమీ లేకుండా ఏదైతే ఎలక్షన్ కు ముందు పూర్తి స్థాయిలో చేయి వేసి పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా వర్మతో అన్న వీడియోస్ కూడా మనం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆయన స్వయంగా ప్రకటించినప్పుడు అప్పటి వర్మ ఇప్పుడు ఏదైతే జనసేన కూడా ఏదైతే తన అన్నగారు ఎమ్మెల్సీ నాగబాబు ఏదైతే పార్టీ సందర్భంగా ఎవరైనా తన గెలుపుకి పూర్తి కారణం మేమే అని ఎవరైనా భావిస్తే అది వాళ్ళ కర్మ అని 2 సార్లు ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితులు పూర్తిగా కూడా రాజకీయంగా కొంత వేడినైతే రాజేశాయి. పిఠాపురంలో పూర్తిగా కూడా తనకంటూ సొంత బలం ఉన్నటువంటి నాయకుడు వర్మని ఇలాగా దూరం పెట్టడం కూడా భావ్యం కాదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఒకవైపు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రాజకీయంగా వర్మన్కి దెబ్బతీసేందుకే జనసేన పూర్తిగా కూడా ఒక వైపు నుంచి చాప కింద నీరులాగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎందుకంటే ముఖ్యంగా గొల్లప్రోలు మండలం కానీ అలాగే చేబ్రోలు మండలాల్లో పూర్తి స్థాయిలో వర్మకి మంచి పట్టు ఉంది. 90% పైబడి ఆ మండలాల్లో తనకంటూ ఒక కేడర్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి వర్మ ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం నాగబాబు, ఎమ్మెల్సీ నాగబాబు అలాగే హరిప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇరువురు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఇవి జీర్ణించుకోలేనటువంటి తమ నాయకుడికి ప్రాధాన్యత లేకుండా పూర్తి స్థాయిలో సొంత వ్యవహారంగా చేస్తున్నారు. జనసేన నాయకులైతేనో పూర్తిగా నాగబాబు వ్యవహారం కూడా తన సొంత ద్వారంతో పోతోంది, కలుపుకుపోతా ఉంది. త్వరలో ఎలక్షన్ ముందు ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి వేరు, నెగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యతిరేకత అన్నది చూపుతూ కూడా మనిషిని కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా ప్రస్తుతం ఈ నినాదాలు బాట అయితే పట్టారు టీడీపీ నాయకులనే చెప్పుకోవాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా ఈ వివాదానికి ఒక ఎండ్ కార్డు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి చంద్రబాబు స్వయంగా ఇచ్చిన హామీని ఎప్పటికి నెరవేరుస్తారు, లేదంటే ఒకవేళ అదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్సీగా మళ్ళీ వర్మకి నామినేట్ చేస్తే కనుక ఖచ్చితంగా అది నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా తన తమ్ముడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ హోదాలో ప్రస్తుతం నాగబాబు తిరుగుతున్నారు. ఒకవేళ నిజంగా పూర్తిగా కూడా తన గెలుపు పూర్తిగా వర్మ కారణం అని ఇప్పటికీ అందరికీ తెలుసున్న విషయం అయినప్పటికీ వర్మకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే పూర్తి స్థాయిలో నియోజకవర్గం తమది కాకుండా పోతుంది. ఎందుకంటే తమ సొంత నియోజకవర్గంగా ఇక మీదట పిఠాపురాన్ని చేసుకుంటారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన నేపథ్యంలో రాజకీయంగా వర్మ ప్రాధాన్యతని తగ్గించడానికే కుట్రలు జరుగుతున్నాయని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం కేడర్ కూడా కొంత అసహనానికి గురవుతున్న నేపథ్యంలో ఈ నినాదాలు కొనసాగుతున్నాయి. ఈ రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృత రూపం దాల్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే దీనికి రాజకీయంగా తమ అధినాయకుడు టీడీపీ చంద్రబాబు ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తారు, అలాగే జనసేన వ్యవహార శైలిలో కూడా మార్పు ఏమైనా ఉంటుందా, ముఖ్యంగా కూడా కలుపుకుపోయే, ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కలిసి కూటమిలో భాగంగా అందరూ కలిసి వెళ్ళి విజయం సాధించినటువంటి ఏదైతే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రస్తుతం జనసేన పార్టీ వ్యవహార శైలి మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఒంటరి పోరుగానే ఉంది. ఒంటరిగానే మేము సాగుతాం, ఎవరో గెలుపు ఎవరో కూడా ఇక్కడ డిసైడ్ చేయలేదు, పిఠాపురం ప్రజలే మమ్మల్ని గెలిపించారు, అది జనసేన పార్టీకి మెచ్చి వాళ్ళు వేసినటువంటి ఓట్ల వల్ల చేసాం, ఒక వ్యక్తి సొంత ప్రయత్నం ఏం కాదు, వాళ్ళ ప్రమేయం కూడా ఏమీ లేదు అంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ రాజకీయంగా రోజు రోజుకి ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే పిఠాపురంలో ఇది చాప కింద నీరులాగా ప్రస్తుతం ఈ రాజకీయ వేడి ఒక వర్గంలో నుంచి ఒక వర్గానికి సంబంధించి అటు టీడీపీ కానీ జనసేన వర్గాల మధ్య రాజకీయ వైరం ముదిరిపోతుందా అంటే అది రాబోయే రోజుల్లో నిజమనే చెప్పాలి. ముఖ్యంగా వర్మకి సంబంధించినంత వరకు రాజకీయంగా ప్రాధాన్యత లేకపోతే తాము సహించేది లేదు, తమ నాయకుడికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక మీదట ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలకి పిలవాలి, లేదంటే మేము రాబోయే రోజుల్లో తమ నిరసన మరింత ఉద్రిక్తం అయితే చేస్తాం, ఖచ్చితంగా కూడా ప్రాధాన్యత తమ నాయకుడికి లేకపోతే రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకైతేనో మిగతా నాయకులకైతే ఎవరైతే సొంత పోకడలతో పోతున్నారో వాళ్ళందరికీ కూడా తిరుగు సమాధానం ఏదైతే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేందుకు మేము సిద్ధపడ్డాం.
తమ ప్రాధాన్యత ఏ విధంగా ఉంటది, తమ సంతృప్తి చెందే వరకు అధినాయకులు పూర్తిగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, తమ నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎమ్మెల్సీ కేటాయించాలి వెంటనే అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఒకవైపు టీడీపీ జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ ఉంటే, మరోవైపు ప్రతిగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో ప్రస్తుతం నాగబాబు పర్యటన 2వ రోజు పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం మాయాపట్నంలో నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ముఖ్యంగా ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం, టీడీపీ నాయకులు కూడా పూర్తిగా ఈ ప్రారంభోత్సవాలను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ కార్యక్రమానికి కొద్దిసేపటి క్రితమే నాగబాబు హరిప్రసాద్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వాతావరణం అయితే కొనసాగుతుందో మరి కొద్దిసేపటి తర్వాత కూడా పూర్తి విషయాలు తెలిసి ఉంది. ఏదేమైనా 2 రోజుల పర్యటనలో భాగంగా నాగబాబుకి అడుగడుగునా కూడా టీడీపీ నేతలు పూర్తిగా ఆయన జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ కూడా స్వాగతం పలుకుతున్నారా అంటే ఒకవైపు అదేనే స్వాగతం పలకడానికి వచ్చామని చెప్తూ ఉన్నారు. అయినా తమ నాయకుడికి గుర్తింపు లేదు, మీరు సొంత ధోరణితో సొంత పోగడలతో సొంత నిర్ణయాలతో పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఈ ప్రారంభోత్సవాలు చేయకూడదంటూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా వర్మకి ప్రత్యేకించి పిఠాపురానికి త్యాగం చేసిన మనిషిని మర్చిపోతుంది జనసేన అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇది అధినాయకుడు చంద్రబాబు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని రాజకీయంగా వచ్చినటువంటి వైరానికి సంబంధించి ఎటువంటి పరిష్కారం చూపిస్తారో వేచి చూడాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వర్మ.